హాయ్ ఫ్రెండ్స్, నేను హనీ డాడీ యూట్యూబర్. నేను మీ శివ. నేను మీ ఖుషి. ఈ రోజు అయితే మనం వీడియో నాటుకోడి పులుసు దోశ అయితే చేయబోతున్నాం. మన వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొకటి ఏమంటే ఈ రోజు హాలిడే కాబట్టి మనతో పాటు ఎవరు వచ్చారు తెలుసా? స్పెషల్ గెస్ట్ వచ్చారు, మా కాలనీ గెస్ట్. ఒకసారి చూడండి. వీళ్ళందరూ మా పిల్ల గ్యాంగ్ అండి. వాడు చూడు అది బాత్తో పీకేసేద్దామంటావా? ఏమైతుంది? కాదు, వాడు అడిగినాక చెప్పు. వాడు అడిగినాక చెప్పు. పెట్టే పోతున్నాడు. ఇంత నల్ల కాల్ చేస్తావా? నల్లగా అయితే ఏమైతే దానిపైన ఉడికిచ్చేస్తాడు ఇంకొంచెం ఉంటే. అవునా బావా? బా అయినా టేస్ట్ బాగుంటుంది కదా బాబా. బాగుంది నాటుకోడే పులుసా. ఇప్పుడు కించు బావా, ఇట్లా కించు. ఇది జాగ్రత్త, అది పీకే బా. మంచిగా బాగా కోడి కొట్టింది బాగా. చూడండి మంచిగా ఉన్నాయి. బాగున్నాయి బా. రా కొంచెం తొందరగా వచ్చేసి. తినేదానికి కోడి పులుసు 10 నిమిషాల్లో చేసేస్తా వచ్చినానంటే. మయ్యా 10 నిమిషాలంట. 10 మినిట్స్ చాలు. ఎక్కువసేపు ఏం చేస్తావు? కాదు, పిల్లలు ఎవరైనా లివర్ కాలుస్తాను తింటారు కదా. ఏ కౌశిక్ ఎవరు? నువ్వు గగన్, ఈ కోడి ఎవరు మాదిరిగా ఉంది చెప్పు. అని మాట్లాడు. నువ్వు మాట్లాడు. అవునా? ఏంటి ఈ ముక్కలే కడతానారా? ఏ మీరు కొట్లాడద్దండి. యాడుండారా? కోడికి ఎట్లుంటారా? ఏంది మాట్లాడతారా? ఇది చూపి. మళ్ళీ తీసుకో. ఏందిరా వీడు? ఏంది? కోడిగుడ్డ ఎవరు తింటారో చేద్దాండబ్బా. ఎవరు? ఏంది ఇష్టమో? కోడిగుడ్డు ఇష్టమో? మళ్ళీ నేనేం పని చేస్తానా చెప్పు? మళ్ళీ ఇంకా చికెన్ ఆడ కొట్టుకొని వచ్చేస్తారు మా వాళ్ళు. पानी ला जो अज्जे को पानी पानी तो गालो छोड़ी. తినే, నువ్వే తినే నాన్న. అది మాకు వద్దు, తినేసి తినిపిస్తా చూడు. లివర్ కావాలక్క నాకు. అందరికి కోసి ఇస్తాను, సైలెంట్ గా ఉండండి. ఆ లివర్ ని పీసులు చేసి పంచుతాను. 2 సేపు ఉండండి. మళ్ళీ అబ్బా నాకు నోట్లో నీళ్ళు వస్తాయి. నేను అంటారు ఏంటికి ఏంటికి తిను. ఖుషు దో ఏంటి బావి గుడ్లు నువ్వు ఒకటి, ఆ పాప ఒకటి తినండి పట్టు. మొత్తానికి అయితే కొంచెమే అంత 2 కోళ్ళు కోసినా కానీ 1.5 కేజీ కానీ పర్లేదు. ఇది అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దోశలు రెడీ అయిపోయినాయి కాబట్టి నేనైతే ఇంకా మంది స్టార్ట్ చేసేస్తాను. అడ్జస్ట్ చేసుకొని కావాల్సింటే. మనమే కటింగ్ మాస్టరింగ్ కాదు, ఏదో మనకు వచ్చిన దాంట్లో అంతే కదా. అంతే అంతే. వాడు బన్నీగాడు అడిగిపోయా. నీ మాదిరి ఉందే, వాని మాదిరి ఉందే? వాని మాదిరిగా, నీ మాదిరిగా. కుక్క ఏం రా? కుక్క సన్నగా వస్తుంది. ఏంటికి కాదు ఖుషు, వీడికి రేపు ఒకటి ఉంది కదా,
మనం వీడియో కదా, వీడియో బ్లాగ్ ఉంది కదా, ఉం. దాంట్లో వీడు ఫస్ట్ రావాలని వీడి ప్లానింగ్ అంతా. ఓకే. అత్త అంటావు, మేడం అంటావు. ఓకే. వాడికి ఏది బుద్ధి పుడితే అది మాట్లాడుతుంటాడు. నేనైతే వీళ్ళు మసాలా ఇంట్లో వేసి చేస్తారు కదా, అసలుగా మసాలా ఫుడ్ నచ్చదు మనకైతే. మనం న్యాచురల్ గా చేసుకుందాము. అల్లం చూడు ఇక్కడ, అల్లం చూడు. తెల్లవాళ్ళు అంతా తీసేసుకొని ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఏం అసలుకి మసాలా బాగుంది కదా మనీ. అయ్యోయ్యో, ఏం రా మీరు ఇంత దారుణంగా. అయితే రెడీగా ఉన్నాయి. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ అయితే నాటుకోడి పులుసు చేసుకుందాం. చూడండి దోశలో ఎలా ఉంటుందో. మనమైతే కడాయి పెట్టుకున్నాం. ఇప్పుడు కావాల్సినంత నూనె వేసుకున్నాం ఫ్రెండ్స్, ఎక్కువ ఏమొద్దు. చూడండి లైట్ గా వేసుకోండి, ఓకేనా? లైట్ గా వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర ఆవాలు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం అయితే అట్లా అనుకుందాం. ఈ ఎండకి ఉడుకైతే మామూలుగా పట్టలేదు ఫ్రెండ్స్. ఇద్దో టమోటాలు అయితే వేసుకుందాం. చూడు, టమోటాలు అయితే కొంచెం వేసేసుకుందాం. కొంచెం కాదు, 4 టమోటాలు కూసుకున్నాను నేను 1.5 కేజీకి. మీరు ఎంతైనా కూసుకోండి, అది మీ ఇష్టం, ఓకేనా? 4-5 అంతే, జస్ట్ అంతే, ఎక్కువ ఏం వేసుకోవద్దండి, అంతే చాలే. కొంచెంసేపు అయితే మూత పెట్టించేసుకొని మగ్గించుకుందాం ఫ్రెండ్స్. కొద్దిసేపు అంతే, 5 మినిట్స్. మూత అయితే తీసేసుకొని ఇట్రండి, కొంచెం కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్. మగ్గితే మనకు అనేది టేస్టీగా గుజ్జు అనేది బాగా అవుతుంది అన్నమాట. కొంచెం మగ్గిన తర్వాత చికెన్ అయితే తీసేసుకొని చికెన్ వేసేసుకుందాం. చికెన్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ వేసుకొని కొద్దిసేపు అట్లా కలిపుకుందాం. ఇలాంటి స్టైల్లో చేసుకుంటేనే మన నాటుకోడి పులుసు బాగుంటుంది. పసుపు పొడి కొద్దిగా వేసుకోవాలి, అంతే అందాజు ఉంటుంది కదా, అందాజు వేసుకో. చికెన్ చూడు, ఇప్పుడు చూడు, యా కలర్, ఎల్లో కలర్ లే కొంచెం కట్లు ఊపండి లే. చూడండి, మనం నాటుకోడి ఆంధ్ర వాళ్ళం కాబట్టి బాగా కారం పొడి తింటాం, స్పైసీ తింటాం. నేనైతే పెద్ద స్పూన్ కాబట్టి 1.5 తీసుకున్నాను. ధనియాల పొడి కానీ కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. 1 స్పూన్ వేసుకోండి అంతే. చూడు, ఓకేనా? వేసుకున్న తర్వాత కొద్దిసేపు అంతే కలిపుకుందాం ఫ్రెండ్స్, అంటే తిప్పుకుందాం అట్లా, ఓకేనా? కొంచెం నీళ్ళు అయితే కొంచెం యాడ్ చేసుకుందాం, ఉడుకుతాను కాబట్టి బాగుంటుంది. కొంచెం యాడ్ చేసుకుందాం, ఎందుకంటే గ్రేవీ దానికి పట్టాలి కదా. అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఒకసారి కొంచెం తెల్లవాళ్ళు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇదో దబ్బ దబ్బ దంచి అట్లా, అంటే ఎక్కువ నున్న మిక్సీగా ఆడిద్దండి. రోల్ ఉంటే రోల్లో, లేదంటే మిక్సీలో ఒక రౌండ్ ఆడిచ్చేసేయండి అంతే. ఇదో ఇలా, ఇది అనేది ఇలా. పెరుగు కొంచెం యాడ్ చేసుకుందాం. పెరుగు ఆప్షనల్ అండి, మీకు ఇష్టం అయితే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది అదుర్స్. ఆమెకు తెలియదు కదా మరి, నేను ఆమె ఎందుకు చెప్తాను అంటే ఈ కడ్డ నేను వేరే కర్రీస్ లో వేస్తా, అందుకని. పెరుగు అయితే వేసేసుకుందాం. పెరుగుతుంది బాగా, ఇట్లా కొంచెం. మేమైతే ఎప్పుడైనా కానీ గరం మసాలా హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకుంటామండి. కొంచెం అయితే వేసుకుంటామండి మేము, కొంచెం అలా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత పెట్టించుకొని కొద్దిసేపు మగ్గించుకోండి. మా ఆయన చూడండి అలసిపోయి ఎట్లా నీళ్ళు తాగుతున్నాడు. నాటుకోడి పులుసుని చూడండి, మీకే అర్థమవుతుంది. గుమ్మగుమ్మలాడుతుందండి. బాబాయ్ ఎత్తిస్తాను. కొత్తిమీర అయితే లాస్ట్ కి కొంచెం వేసుకుందాము, నైస్ గా చిన్న చిన్నగా తీసుకుందాం. ఇలా తీసుకున్నాం ఇదో, ఓకేనా? కొంచెం అయితే కొత్తిమీర అయితే ఇలా యాడ్ చేసుకుందాం. ఇంకైతే దింపేసుకుందాం దీన్ని. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, గుమ్మగుమ్మలాడే నాటుకోడి పులుసు దింపినా కానీ చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో. మేము ఇప్పుడైతే తినడానికి కూర్చున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకా స్టార్ట్ ఏమి నిదానంగా తిను. అయ్యో నువ్వు నుట్రా దోశ తీసుకొని వస్తే చూడు ఒకసారి ఎలా ఉందో. ఒకసారి అయితే టేస్ట్ చేస్తాము.
సూపర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ తినాలి అనిపిస్తుంది. అంటే సూపర్ సూపర్, చాలా చాలా బాగుందండి. సూపర్ ఫ్రెండ్స్, సూపర్ సూపర్ ఫ్రెండ్స్, వావ్ సూపర్.